హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వీరికి మాత్రమే అర్హులండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నిరుద్యోగ భృతికి సంబంధించి అర్హులు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఉంటారని అంచనా అండి. ఉన్నత విద్యాభ్యాసం చేసి నిరుద్యోగులుగా ఉన్నవారికి నైపుణ్య శిక్షణ కేంద్రాలలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు కూడా కృషి అయితే చేస్తారు. దానికయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన 500 కోట్ల నిధులు నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్న నిధులు, వివిధ ఉప ప్రణాళిక ద్వారా చేస్తున్నటువంటి నిధులు, వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తారండి. సో ఈ విధంగా వివిధ కార్పొరేషన్లు అలాగే విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందే వారికి నిరుద్యోగ భృతికి వారైతే అనర్హులుగా పరిగణించబడతారు. అలాగే పథకం ప్రారంభించడానికి ముందు ఇప్పటి వరకు ఎక్కడ ఉద్యోగులుగా పేరు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ని అయితే ప్రారంభిస్తారు. అప్లై చేసుకునే దానికి ఆన్లైన్లోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏటా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఉద్యోగులుగా నమోదు చేసుకునేందుకు వీలు పడుతుందండి. సో మనకు గతంలో వాళ్ళ బయోమెట్రిక్ ఆధారిత అంటే మనకి ఈ విధంగా బయోమెట్రిక్ కూడా ఉంటుందండి. ప్రతి నెల మనము తంబు వేసినట్లయితేనే మనకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము ఒక ఏటా నిర్దిష్టమైన సమయంలో మాత్రమే ఉద్యోగులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తూ ఉన్నారండి. సో ఇది ఇప్పటివరకు తాజా సమాచారం. ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. జూలైలో అనైతే చెప్తూ ఉన్నారండి అప్లికేషన్లు మొదలయ్యేది. సో నిరుద్యోగ భృతికి సంబంధించి ఎటువంటి చిన్న తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.